తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజులు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉండేటువంటి ఆ రాశిలో ఉండేటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక ముందు వీరి యొక్క గుణగణాలు, వీరి యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక ఈ వీరు మేషరాశి వారు చూడటానికి సాదాసీదాగాను చాలా చాకచక్యంగాను అందరిలోనూ కలుసుబాటుతనంతో ఉండేటువంటి వ్యక్తులుగా పరిగణనలో తీసుకోవచ్చు. అలానే ఈ మేషరాశి వారు సాదాసీదా మిడిల్ క్లాస్గా కూడా ఎక్కువ మంది కనిపించేలాగా కనున్నారు. ఇక ఈ యొక్క మేషరాశి వారిని మనం గమనించినట్టయితే కనుక ఏదైనా సరే హెల్పింగ్ నేచర్ కావచ్చు, ఏదైనా సరే నలుగురిలో ఒకరిగా ఉండొచ్చు కావచ్చు, గ్రూపులు కట్టడంలో కావచ్చు, అలానే కాలేజీల్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడైనా సరే లీడర్ కాగానే వీరు పనిలో తీసుకోవచ్చు. ఎలాంటి వర్క్ అయినా వీరు చాకచక్యంగా చేస్తారు. అన్ని రకాల రంగాల్లో కూడా వీరికి ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని రకాల రంగాల్లో కూడా వీరికి తెలిసి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే వీరు ఇలాంటి వారు అయితే కనుక రాజకీయ రంగాల్లోనూ సినీ రంగాల్లోనూ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. అలానే ఇలాంటి మేషరాశి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశాలు కూడా వీరికి కలిసి వచ్చేటువంటి రంగం కూడా 2026 సంవత్సరంలో సిద్ధంగా ఉంది. అదేంటంటే కనుక పాల ఉత్పత్తులు, బట్టలు అంటే క్లాత్ షోరూమ్స్ కానివ్వండి, క్లాత్కి సంబంధించినటువంటి బోటిక్ లాంటివి, ఫ్యాషన్ డిజైనర్ లాంటి వాటిల్లో కూడా వీరు ఎక్కువగా పరిగణనలో తీసుకోవచ్చు. అలాంటి వీరు ముక్కు కుపిగా కాకుండా ముక్కు సూటితనంతో ఎక్కువగా ఉంటారు. అలానే ఇక్కడ ఎక్కడైతే ఎవరినైతే ఇష్టపడతా ఉంటారో వారికి వెళ్ళి ఏ పనైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీరు బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ఉండి వారికి ఏదైతే పని అప్పచెప్తారో ఆ పని నిర్వర్తించే విధంగా కనిపిస్తుంటారు. కాబట్టి అలాంటి మేషరాశి వారికి కూడా ఈ 2026 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలతో పాటు బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎలా అంటే మొదటిగా మనకి మోఢ్యమే ఉంది. ఎప్పటి వరకు ఇది 2026 ఫిబ్రవరి 19 వరకు కూడా మోఢ్యమే ఉంది. కాబట్టి కొత్తగా ఏదైనా కార్యాచరణ కానీ కార్యక్రమం కానీ నిర్వర్తించడానికి కూడా అంత శుభకార్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు అయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి కొత్తగా ఏదైనా కార్యాచరణలో అడుగుపెట్టేందుకు, పోటీ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు, అలానే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, షేర్స్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో పార్ట్నర్షిప్ వ్యాపారానికి పెట్టేదానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేదానికి చాలా బాగుంటుంది. అలానే చెప్పేసి అప్పు తీసుకురాకూడదు. అప్పు తీసుకొస్తే కనుక ఖచ్చితంగా మీరు తీర్చలేరు. ఉన్న దాంట్లోనే మీకు ఉన్నటువంటి దాంట్లోనే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం కాదు, ఎదుటి వాడి వ్యాపారాల్లో భాగస్వామ్యం మీరు కలవచ్చు. అలానే ఈ యొక్క 3 మాసాల కనుక మీరు అనుకున్నటువంటి పని సాధించుకోవాలి అంటే 2025 సంవత్సరం నుంచి ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. ఇంకొక మెట్టు పైకి ఎక్కేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి 3 అధ్యాయం అంటే మొదటి అధ్యాయంలో భాగంగా మనకి ఏంటంటే కొత్తగా చేసుకునే వ్యాపారాల వారికి అయితే కొంత అన్యూన్యంగా బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. దానికి ఇంకా కూడా బెటర్గా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే కనుక మీకు సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, సాయిబాబా గారి ఆలయం కానీ ఉంటే కనుక అక్కడ ఏదైనా బుధ గురువారాల్లో అర్చన, అభిషేకం, హోమం ఏదైనా
మీకు అక్కడ దానం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ఏదైనా సరే స్వామివారికి సమర్పించుకుంటే లాస్ట్‌గా మనకి గోధుమ రొట్టెలైనా సమర్పించుకుంటే కూడా మీకు అన్యోన్యత పెరిగేదానికి ఆకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు గనక విదేశీ ప్రయత్నం ఎవరైనా చేయాలనుకుంటే మేషరాశి వారు ఖచ్చితంగా చేయవచ్చు. విదేశీ ప్రయత్నం ఫలిస్తుంది. అలానే వెనువెంటనే విదేశాలకు వెళ్ళేసి అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి మేషరాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే గనక వారు చేయవలసింది ఏమిటంటే గనక నవగ్రహాలు ఉంటాయి కదా! ఆ నవగ్రహాల దగ్గర నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు కలిపి అక్కడ అభిషేకం చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా విదేశాలకి ఎన్నుకున్నటువంటి ఆలోచన విధంగా వీరు విదేశాలకు వెళ్ళొచ్చు. ఇక జాబులు వెసులుబాటు కావాలనుకున్న వారు కూడా ఈ జూన్ మాసం లోపు అయితే జాబులు వెసులుబాటు కనిపిస్తోంది. కొత్త రకమైన జాబులు కావాలి అంటే నిరుద్యోగులకు ఉద్యోగం కూడా కావాలంటే కూడా ఖచ్చితంగా ఈ జూన్ మాసంలో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి ఉద్యోగ ప్రజ్ఞాలు అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కొంచెం ఆరోగ్యం క్షీణించేలా కనబడుతుంది కాబట్టి కొంతమేర జాగ్రత్త అనేది తీసుకోవాలి. అయితే మనకి ఈ ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందంటే కనుక బ్లడ్‌కి సంబంధించిన రిలేటెడ్‌గా, స్టమక్ రిలేటెడ్‌గా, అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్‌గా వచ్చేటువంటిగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కుజుడు అలానే రాహువు ఇవి ఇద్దరు కూడా సరైనటువంటి శుభదృష్టి కనపడకపోవడంతో మీకు ఈ యొక్క స్టమక్ రిలేటెడ్ సమస్య, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి సమస్యతో పాటు మీకు బాధిస్తుంటుంది. అలానే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇది కూడా కనిపిస్తుంది. అలానే నరదిష్టి ప్రభావం కూడా కొంత ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. దీనికి పరిహారం ఏంటంటే కనుక కుక్కలకి గోధుమ రొట్టెలు తినిపియడం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం లాంటివి చేయాలి. మంగళ బుధవారాల్లో చేస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా ఎక్కడైనా సరే ఇల్లు, స్థలాలు, వాహనాలు ఏర్పరచుకోవడం, కొనుక్కోవడం లాంటివి అలానే సహాయ సత్కారాలు కూడా మీకు లభ్యపడుతూ ఉంటాయి. అలానే మీకు ఎన్ని రకాల రంగాల్లో కావాలంటే ఆ రకాల రంగంలో అడుగుపెట్టేదానికి ఈ 3 మాసాలు కూడా అత్యద్భుతమైనటువంటి పరిహారం కనిపిస్తుంది. అలానే ఈ 3 మాసాల్లో సంపాదనలోకైనా, కొత్త రకమైన వ్యాపారస్తులైనా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. అంటే మేషరాశి వారికి పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు. 22 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది. అలానే స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి ప్రయాణం చేయండి. ప్రయాణాల్లో కొంచెం గండాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే రాహు సరైనటువంటి దారిలో లేడు. అలానే శని భగవానుడు కూడా సరైనటువంటి ఆ కార్యాచరణలో సరైనటువంటి పాజిటివిటీ లేరు మీ రాశి మీద. అంటే మంచి పవర్తోనూ ఉత్తీర్ణమైనటువంటి స్థాయిలో లేరు కనపడలేదు కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం గండాలు ఉంటాయని చెప్పొచ్చు. సొంతగా వాహనాల్లో ప్రయాణం చేయడం కానీ, ఇండివిజువల్గా దూర ప్రయాణాలు చేయడం కానీ చేయకండి. ప్రికాషన్స్ తీసుకొని చేయండి. ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళి చేసుకుంటే చాలా సరిపోతుంది. ఇక ప్రత్యేకించి అయితే కనుక మేషరాశి స్త్రీలకైతే మాత్రం బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా బ్యాంకింగ్ రంగాల వారికి, అలానే ఇన్సూరెన్సెస్ కంపెనీస్లో, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎవరైనా అడుగు పెట్టాలనుకున్న వారికి, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వారికి అయితే కనుక స్త్రీలకి బాగా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే మారేడు చెట్టు, నేరేడు చెట్టు ఉంటాయి కదా, వాటి కింద ఏదైనా గురువారం రోజున ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆవు నెయ్యి పోసి దీపారాజన 2 వత్తులేసి దీపారాజన చేసినట్టు కనుక అనుకున్నటువంటి కార్యం, కోరినటువంటి కోరిక, కొంగు బంగారం అయ్యేదానికి కొంతమేర అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే మనకి జాతకంలో కాకుండా ఇంకా ఏదో జరిగిపోతుంది, జాతకం బాగుంది గురువుగారు, జాతకం బాగా చెప్పారు, సంవత్సరం మొత్తం మీరు చెప్తేది వింటుంటే చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ మా జాతకం అలా లేదు అనుకుని ముందుకు వెళ్ళట్లా, ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లా, అలానే మనకి ఏదైనా అనుకున్న పనికి ముందుకెళ్ళలేక అష్టదిబ్బంది ఏర్పడుతుంది, చిరాకు ఉంటుంది, నాకేదో అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ మంచితనాన్ని తట్టుకోలేక ఎదుటివారు అంటే మనకు తెలిసిన వారే ఉంటారు, బంధుమిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఏదైనా దొంగ గురువులు కావచ్చు, మీ మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బంధన వశీకరణ ఇలాంటివి ఏదైనా చేయొచ్చు, లేదా మందు పెట్టొచ్చు. మీకు మీ మీద కన్నేసిన వారు మీరు ఎదగకూడదని మందు పెడతారు. ఇలా ఏమైనా చేస్తే కనుక మనలో తెలియని ఒక చిరాకు, ఏదో కోల్పోతున్నట్టు, ధైర్యం ఉండదు, దడదడగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకేమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారిని సంప్రదించండి. ఇక మన దగ్గరకు వస్తే కనుక ఎన్నో రకాలైనటువంటి మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కూడా ఉంటాయి. మన దగ్గరకు వచ్చే లేకుండా కూడా రానటువంటి సందర్భంలో కూడా మనం మంత్రోచ్చారణ చేసి వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం అయితే చూపించడానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు జాతక ప్రకారంగా అవ్వట్లేదు అంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో గురువుగారిని కలవాల్సిందే. కలిసి మీకున్నటువంటి సమస్యను పరిష్కార మార్గం చూపించడానికి ఇది ఆస్కారం ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు సంవత్సరం మొత్తం కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టేసి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు కనుక మనమే 7 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని పగల కొట్టకూడదు, క్లాక్ వైజ్గా దిష్టి తీసుకుని పారేడు నీటిలో కానీ పొదలవని చెట్లలో కానీ పెట్టేసేయండి. అప్పుడు మీకు నరదిష్టి, నరప్రవాహం, శత్రుపేడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దానితో పాటు మీకు ఏదైనా సరే సమస్య ఉంది అంటే కనుక రాహుకేతు దోషం,
కాలసర్పదోషం, కుజుదోషం ఇలాంటివి కూడా కొంచెం తగ్గేలా ఉంటాయి. కాబట్టి ఈ గుమ్మడికాయ తీసేసుకుంటే కనుక సరిపోతుంది. ప్రతిరోజు కూడా మిరియాలు ఒక 2 మిరియాలు తినండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కావాలి. అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకొని అద్భుతంగా మీరు తులతూగాలని చెప్పి ధనధాన్యాలు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ 2020 సంవత్సరానికి మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటా ఉందాం. జై శ్రీమన్నారాయణ.